దేశవ్యాప్తంగా పహల్గం ఘటన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే ఘటన గురించి తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి. దాడి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, బాధితులు ఎవరు, నిందితులు ఎవరు, ఇలా అనేక రకాలుగా ఈ ఘటనపై చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువత ర్యాలీలు చేపట్టి నిరసనలు తెలియజేస్తున్నారు. అసలేం జరిగింది, పహల్గాం ఘటన గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా ఒక పెద్ద ఉగ్రవాద ఘటన జూన్ 9, 2024 అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం రోజున జరిగింది. జమ్మూ ప్రాంతంలోని రియాసీ జిల్లాలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫలితంగా ఈ దాడిలో కనీసం 10 మంది మరణించారు. అంతేకాకుండా 33 మంది గాయపడ్డారు. పహల్గాం అనేది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఒక కొండ ప్రాంతం. ఇది కాశ్మీర్ లోయకు దక్షిణాన ఉంది. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాంలోని లిడ్డర్ నది వెంబడి ఉన్న ప్రసిద్ధ పర్వత మార్గాలు, దట్టమైన అడవులు, గొర్రెల కాపుర లోయ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇవి హిందూ పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ గుహ ఆలయానికి నిలయం. బైసరాన్ పహల్గాంలోని ప్రధాన మార్కెట్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశమైన ఈ గడ్డి మైదానాన్ని కాలినడకన లేకపోతే గుర్రాల ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. కాబట్టి మంగళవారం మధ్యాహ్నం దాడి జరిగినప్పుడు సమీపంలో వాహనాలు అందుబాటులో లేవు. అంతేకాదు అక్కడ దాక్కోవడానికి ఎటువంటి నిర్మాణాలు కూడా లేవు. చిన్న చిన్న రూమ్స్ కూడా అవైలబుల్లో లేనట్టే. అయితే స్విట్జర్లాండ్లోని పచ్చిక భూములను పోలి ఉండే పొడవైన చీకటి పచ్చిక భూములు ఉన్నందున దీన్ని తరచుగా మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. అయితే మధ్యాహ్నం 2:45 నుండి 3 గంటల మధ్య అడవుల నుండి 3 ముష్కరుల బృందం వచ్చింది. ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది చంపారు. వారిలో ఎక్కువగా పర్యాటకులు, మిగతా చాలా మంది కూడా గాయపడ్డారు. సైనిక యూనిఫామ్లో ఉన్న ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారని, దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారని వివిధ మీడియా సంస్థలు తెలియజేశాయి. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే అంశాన్ని తెలియజేశారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఎక్కడ వాహనాలు లేకపోవడం భయాందోళనను మరింత పెంచిందని చెప్పుకోవాలి. వారిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు దారుణంగా హతమయ్యారు. ఈ సంఘటన కేవలం ఒక ఉగ్రవాది దాడి మాత్రమే కాదు, ఇది మానవత్వంపై, శాంతిపై, సామరస్యంపై జరిగిన దాడిగా గుర్తించవచ్చు. పహల్గాం దాని సుందరమైన పచ్చని లోయలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఈ ప్రదేశంలో ఒక్కసారిగా రక్తపాతం, భయం, దుఃఖంతో నిండిపోయింది. మధ్యాహ్నం 2:45 సమయంలో బైసరన్ మీడోలో సంతోషంగా సమయం గడుపుతున్న పర్యాటకులపై 6 మంది సాయుధ ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ప్రాంతం దట్టమైన పైన్ అడవులతో చుట్టుముట్టబడి కేవలం కాలినడకన గుర్రంపై మాత్రమే చేరుకోగలిగే సుందరమైన ప్రదేశం కాబట్టి ఆ రోజు అక్కడ సంతోషంగా గడిపేందుకు వచ్చిన వందలాది పర్యాటకులు ఒక్కసారిగా తుపాకీ గుండ్ల వర్షంలో చిక్కుకుపోయారు. ఉగ్రవాదులు M4 కార్బైన్లు, AK-47 రైఫిల్స్తో సాయుధమై సైనిక దుస్తులతో వచ్చి ఎంచుకొని హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకున్నట్లు సాక్షులు తెలుపుతున్నారు. కొందరిని వారి పేర్లు, మతం అడిగి ఆ తర్వాత కిరాతకంగా కాల్చి చంపినట్టు తెలియజేస్తున్నారు. ఈ దాడిలో ఒక నేపాలీ పౌరుడు సుదీప్ నేపానే, భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి, అంతేకాకుండా ఇటీవల వివాహమైన ఒక జంట, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులు బలయ్యారు. ఈ దాడి యొక్క భయానకతను వివరించేందుకు ఒక సాక్షి నాగపూర్కు చెందిన సిమ్రాన్ చందని, నేను బతికి బయటపడతాననే నమ్మకం లేదు అని ఆమె భయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ దాడి బాధ్యతను ది రెసిస్టెంట్ ఫ్రంట్, పాకిస్తాన్లోని లష్కర్-ఏ-తోయబా యొక్క శాఖ స్వీకరించింది. ఈ దాడిని ప్లాన్ చేసినట్లు భావిస్తున్న సైఫుల్లా కసూరి LET యొక్క సీనియర్ కమాండర్ హఫీజ్ సయీద్కు సన్నిహితుడు. ఈ దాడి కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ డెమోగ్రాఫిక్ మార్పును అడ్డుకోవడానికి జరిగినట్లు TRF పేర్కొంది. ఈ దాడిలో 3 పాకిస్తానీ ఉగ్రవాదులు హషీం మూసా, అలీభాయ్తో పాటు
ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఆ దిల్గురి అహ్సన్ పాల్గొన్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. ఈ దాడి పాకిస్తాన్ సైన్యం అండ్ దాని ఉగ్రవాదుల సంస్థల మధ్య సంబంధాన్ని మరోసారి బయటపెట్టిందనే చెప్పుకోవాలి. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ ఇటీవల ఇచ్చిన ఒక ప్రసంగం ఈ దాడికి సంకేతంగా భావించబడుతుంది. ఇది భారతదేశంలో ఆగ్రహాన్ని విపరీతంగా పెంచుతుంది కూడా. కేరళలోని ఎన్ రామచంద్రన్ తన కుటుంబంతో సంతోషంగా సెలవులు గడపడానికి వచ్చిన 65 ఏళ్ల వ్యక్తి. ఈ దాడిలో బలైన వారిలో ఒకరు అతని కుమార్తె ఆరతి. 8 ఏళ్ల అవినాష్ కవలలతో ఈ దాడిని చూసి జీవితాంతం మరిచిపోలేని గాయాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన జేఎస్ చంద్రమౌళి ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి. తన కుటుంబంతో కలిసి పహల్గాంలో సంతోషంగా గడపాలని వచ్చినప్పుడు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దేశవ్యాప్తంగా నిరసనలు, శాంతి ర్యాలీలు జరిగాయి. మణిపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోండి, పాకిస్తాన్పై చర్యలు తీసుకోండి అనే నినాదాలతో నిరసనలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ దాడిని కిరాతకమైన, అవమానవీయ చర్యగా అభివర్ణించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడితో షాక్కి గురయ్యారనే చెప్పుకోవాలి. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంది. 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేయడం, అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ మూసివేయడం, పాకిస్తానీ పౌరులకు వీసా సేవలను రద్దు చేయడం, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని సైనిక సలహాదారులను వెళ్లగొట్టడం వంటి 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ కూడా దీనికి ప్రతిగా భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసి 1972 సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడి బాధ్యులను భూమి చివరి వరకు వెంబడించి శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ దాడికి జవాబు బిగ్గరగా, స్పష్టంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకులు ఈ దాడిని హీనమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ దాడి మధ్యలో కూడా కొంతమంది స్థానిక కాశ్మీరీ ముస్లింలు పర్యాటకులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు మానవత్వానికి ఒక ఆశాకిరణంగా నిలిచాయి. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి గాయపడిన వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ దాడి మతం గాని, జాతీయతతో సంబంధం లేకుండా మానవత్వంపై జరిగిన దాడి అని నిరూపించారు. ఇకపోతే దేశంలోనే ప్రముఖ నగరాలైన కలకత్తా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, హర్యానా, ఆంధ్ర లాంటి నగరాల్లో ఈ దాడులపై ఉద్యమాలు చేపట్టారు. చాలా చోట్ల ర్యాలీలు చేపట్టారు. నిందితులను వదిలిపెట్టకుండా, ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఖచ్చితంగా ఈ ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టద్దు అంటూ మీడియా వేదికగా చెప్పుకొని వస్తున్నారు. పహల్గాం దాడి భారతదేశం యొక్క గుండెను కదిలించిన ఒక దారుణమైన సంఘటన. ఇది కేవలం 26 మంది ప్రాణాలను బలికొన్న సంఘటన మాత్రమే కాదు, ఇది ఒక సుందరమైన లోయను, రక్తంతో తడమగలిగిన కుటుంబాలను శాశ్వత దుఃఖంలో ముంచిన దేశం యొక్క శాంతిని కాపాడేందుకు మరింత గట్టిగా నిలబడాలని గుర్తు చేసిన సంఘటన. ఈ దాడి బాధ్యులను న్యాయం ముందు నిలబెట్టడం, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడం కోసం భారతదేశం తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. కానీ ఈ దుఃఖం నుండి బయటపడి శాంతి, సామరస్యం కోసం కలిసి నడవడం మనందరి బాధ్యత. పహల్గాంలో బలైన ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ధైర్యం, ఓర్పు లభించాలని కోరుకుందాం. పహల్గాం ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.